దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లెంట్ సీజన్ లో మొదటి ఆదివారము. ఈ మొదటి ఆదివారం రోజున దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పొందినటువంటి ఆ శ్రమలలో ముందుగా ఆయన శోధించబడ్డటువంటి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రభువారు శోధించబడ్డారు, పరీక్షించబడ్డారు. ఆ పరీక్షలో శోధనలో ఆయన నిలిచిన వాడై జయించాడు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం రాస్తున్నాడు కదా, యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాశాడు. ఇక్కడ యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, ఆ 40 దినాలు ఉపవాసము తర్వాత సాతాన్ అనేవాడు, శోధకుడు అనేవాడు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే ఆయనను శోధించటానికి ఆయనను కొనిపోయాడు అని రాస్తున్నాడు. ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆ సాతాను చేత శోధించబడ్డాడు. సాతాను చేత శోధించబడినప్పుడు ఆ శోధనలు ఆయన కొట్టుకొని పోలేదు, కానీ శోధనకు ఆయన అప్పగించుకొని సాతాను యొక్క వలలో పడలేదు. కానీ ఏం చేశాడంటే ఆయన సాతానును జయించడానికి ఆయన పరీక్షలో నిలిచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పరీక్షలో ప్రభువారు నిలిచారు. కనుక మన జీవితాల్లో కూడా మనము ఎల్లప్పుడూ కూడా సాతాను శోధన చేత శోధించబడుతున్నప్పుడు అందులో మనము మునిగిపోకుండా వాటిని జయించగలిగే వారంగా, వాటిలో ఆ పరీక్షలో నిలబడగలిగే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. అందుకనే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో రాస్తున్నాడు కదా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకొనుడి అని జ్ఞాపకం చేశాడు. 12వ వచనం అంటున్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? శోధన సహించేవాడు ధన్యుడట. వాడు ఏమవుతాడంట? శోధనలో నిలిచిన వాడై అపవాదిని జయించి దేవుని చేత ప్రేమించబడి తన విశ్వాసం బట్టి జీవ కిరీటాన్ని పొందేవాడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. కనుక మనము కూడా మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నప్పుడు సాతాను ప్రభువుని శోధించిన సాతానే మనల్ని కూడా శోధించుతూ ఉంటుంది. అది శోధించి పరీక్షలు పెడతా ఉంటుంది. ఆ శోధనలో, ఆ పరీక్షల్లో మనము నిలిచి వాటిని జయించే వారంగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారిని 3 రకాల పరీక్షలు పెట్టింది మనకు బాగా తెలుసు. ఆయన ఆకలిగా ఉన్నాడని రాళ్లను రొట్టెలుగా మార్చమని చెప్పింది. ఆ తర్వాత ఆ పర్వతం మీద, కొండ మీదకు తీసుకెళ్లి పైనుంచి దూకితే దేవుని దూతలు నిన్ను కాపాడుతారని చెప్పింది. లేదా ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఈ సమస్త వైభవాన్ని నేను నీకు ఇచ్చేస్తానని చెప్పింది. కానీ ప్రభువు ఆ శోధనలు అంటే శోధకుడు చేత శోధించబడ్డప్పటికీ ఆ శోధనలో చిక్కబడకుండా దానిని పరీక్షించి ఆయన అందులో జయాన్ని పొందాడు అని మనకి బైబిల్లో జ్ఞాపకం చేయబడింది. అలాగే మన జీవితాల్లో కూడా మనము ఏం చేయాలంటే శోధన వచ్చినప్పుడు దాన్ని జయించటానికి మనను పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలంటే దేవుని మాట మన జీవితాల్లో ఉండాలని చెప్తున్నాడు. దేవుని మాట మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆ మాటను బట్టి సాతాను చెప్పే కార్యాన్ని మనం పరీక్ష చేసుకోవాలి, టాలీ చేసుకోవాలి. సాతాను 100 చెప్తా ఉంటుంది. అది చెప్పినప్పుడు అది దేవుని వాక్యంలో ఉందా లేదా అని మనము చూసుకోవాలి. ఆ ఏదైనా తోటలో అవ్వమ్మ దగ్గరకు వచ్చిన సర్పము ద్వారా సాతాను ఏం చెప్పింది? ఇది దేవుడు మీకు చెప్పాడా అని చెప్పింది. అవునా? ఉన్నదాన్నే వక్రీకరించి చెప్పింది. కనుక
ఆమె పరీక్షించుకోలేక ఆమె అబద్ధం చెప్పేసి శోధనలో పడి చివరికి నానా విధమైనటువంటి బాధలకి గురైపోయినట్టుగా దేవుని వాక్యము చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంట, మన జీవితాల్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని అంటాడు కదా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తా ఉంటాడు, కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. దేవునికి ప్రీతికరమైంది ఏదో దానిని మనము పరీక్షించాలి. యేసు ప్రభువారు తనను తాను పరీక్షించుకున్నాడు, దేవునికి ప్రీతికరమైంది పరీక్షించాడు. దేవుడు ఏం చెప్పాడు, రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని చెప్పాడు. ఆ తర్వాత రెండో మాటకి ఏం చెప్పాడు ఆయన, ఇదిగో మరి దేవునికి తప్ప మరి ఎవరికి కూడా నమస్కారం చేయవద్దని దేవుడు వాక్యములో జ్ఞాపకం చేస్తాడని చెప్పాడు. ఆ తర్వాత ఈ మహిమంతా కూడా దేవునిదే అని చెప్పాడు. కనుక ఆయన పరీక్షించుకొని ఆ శోధకుడిని జయించాడు. అలాగే మనము కూడా మన జీవితాల్లో పరీక్ష చేసుకోవాలి అని చెప్తున్నాడు. పరీక్ష చేసుకోవాలి. మనం పరీక్షించుకున్నప్పుడు మన జీవితాల్లో మనము కూడా జయించగలిగిన వారంగా ఉంటాము. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు చెప్తున్నాడు, పౌలు గారు కూడా అదే మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయమందు 28వ వచనంలో అంటున్నాడు కదా ఆయన, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్ష చేసుకోవాలంటున్నాడు. ప్రతి మనుష్యుడు పరీక్ష చేసుకోవాలి. దేనికోసమట, ప్రతి విషయంలో కూడా ప్రతి మనుష్యుడు పరీక్ష చేసుకోవాలి. అన్ని విషయాల్లో మనం దేవుని దగ్గర పరీక్షించుకోవాలన్నాడు. సమస్తమైన విషయాల్లో కూడా మనం పరీక్ష చేసుకోవాలని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు ఏం చెప్తున్నాడు, సమస్తాన్ని కూడా పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత మేలైంది మనము చేతిలో పట్టుకోవాలని చెప్పాడు. పరీక్ష చేయకుండా మేలైంది మనకు తెలియదు కదా. ఒక బజార్ వెళ్ళామనుకోండి, ఆ వస్తువులు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏం చేస్తాం, వాటిని మనము పరీక్ష చేస్తాం. పరీక్ష చేయకపోతే మేలైంది మనకు తెలియదు. అందుకని దేవుడు ఏం చెప్తాడంటే పౌలు గారి ద్వారా, సమస్తమును పరీక్షించండి, మేలైనది చేత పట్టుకోండి అని చెప్తున్నాడు. సాతాను అనేకం మనకు చూపించవచ్చు. సాతాను అనేకమైన వాటిని మన దగ్గరకు తీసుకురావచ్చు. ప్రభువారి దగ్గరికి మరి ఆకలి అనే బాధను తీసుకొచ్చింది. కారణం ఏంటంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆహారము నీళ్లు లేకుండా. ఇప్పుడు ఏం ముఖ్యమైనది ఆయనకి, శరీరానికి బలాన్ని పొందటానికి ఆహారం కావాలి. కాబట్టి రొట్టె ప్రస్తావన తీసుకుని వచ్చి రాత్రినిచ్చి నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేయగలవు కదా, చేసుకోమని చెప్పింది. రాళ్ళను రొట్టెలుగా చేయలేడా ప్రభు? చేయగలడు. కానీ మేలైన దానిని చేతి పట్టాలి, సమస్తాన్ని కూడా పరీక్షించాలి. సమస్తం పరీక్షించాలి. రొట్టె ముఖ్యమైనది అయితే ఆ రాత్రిని రొట్టెగా చేసి ప్రభు తినేవాడు. కానీ రొట్టె ముఖ్యమైనది కాదు. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మనుషుడు బ్రతకడానికి ఉపయోగపడేది. అందుకనే పరీక్షించి అది మేలు కాదని సాతాన్ని గద్దించాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మనం కూడా సమస్తమును కూడా మనం ఏం చేయాలంట, పరీక్ష చేసుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా మనం పరీక్ష చేసుకోవాలని గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నట్టు, ప్రతి వాడు కూడా తను చేసేటువంటి పనిని పరీక్షించి చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నామనే దాన్ని మనం పరీక్షించి చూసుకోవాలి. ఆ పరీక్ష అనేది మనల్ని మనం చేసుకోవాలని చెప్తున్నాడు. ఇది ఎవడో మనకు చేసేవాడు కాదు. యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని మరొకడు విమర్శించకుండా మిమ్మల్ని మీరే విమర్శించుకోండి అని చెప్తున్నాడు. ఎదుటివాడు మనల్ని పరీక్షించకుండా, ఎదుటివాడు మనల్ని నిందించకుండా ఉండేటట్లుగా మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రతి పనిలో కూడా మనం పరీక్షించుకొని దేవుని యొక్క మాటలను మనం స్వీకరించే వారంగా మనం ఉండాలి. ప్రభు సన్నిధిలో సమస్తము కూడా మేలుకరమైనదిగా మనం పొందగలిగేటట్లుగా అన్నిటిని కూడా మనం పరీక్ష చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహోను మొదటి పత్రికలో కూడా 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని
పరీక్షించుడి అని చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరు దేవుని పిల్లలై ఉన్నారని చెప్తున్నాడు. దేవుని పిల్లలు కాబట్టి మనము దేవుని సంబంధులమై ఉన్నామో లేదో అని ఆత్మ, దేవుని ఆత్మ అవునో కాదు అని మనం ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? సాతాను ఆత్మ చేత నడిపించబడుతున్నామా? ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామన్నది మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించండి అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడండి అనుకుంటాం, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుందండి అనుకుంటాం. కానీ అది దేవుని ఆత్మ కావచ్చు, లేకపోతే దురాత్మ కావచ్చు కదా. సౌలు కూడా ఏమనుకున్నాడు? దేవుని ఆత్మ నడిపించుందని నడిచాడు. కానీ ఆ గొర్రెలు, ఆ మేకల మందని, ఆ మంచిగా పుష్టిగా ఉన్న వారిని యుద్ధానికి వెళ్ళి అమాలేకుల మీద తీసుకుని వచ్చినాడు. ఏమనుకున్నాడు? దేవుని ఆత్మ తనను నడిపిస్తుంది, దేవునికి బలివ్వాలనుకున్నాడు. దేవునికి బలివ్వాలని దేవుని ఆత్మ నడిపించిందని అని అనుకున్నాడు తనకు తాను. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు అమాలేకీల్లో ప్రాణంతో ఉన్న ప్రధాన్ని కూడా నిర్మూలం చేయమన్నాడు. నిర్మూలం చేయమన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ బాగా బలిసిన గొర్రెల్ని, మేకల్ని, ఆ ఉపయోగపడే మనుషులను వెనక్కి తీసుకుని వస్తున్నావంటే నిన్ను ప్రేరేపించింది ఏంటి? దేవుని ఆత్మ కాదు. నిన్ను దేవుని ఆత్మ ప్రేరేపించలేదు, నిన్ను సాతాను ఆత్మ ప్రేరేపించింది, దురాత్మ ప్రేరేపించింది. అందుకు పరీక్ష చేసుకోవాలి. అక్కడ సౌలు దేవుడు సమస్తం కూడా నిర్మూలన చేయమన్నాడు. నాలోకి వచ్చిన ఆత్మ ఏమని చెప్తుందంటే దేవునికి బలి వీటిని తీసుకెళ్ళి బాగున్నాయి కదా అని చెప్తుందని పరీక్ష చేసుకోలేదు. అందుకే ఆయన నిర్మూలన చేయబడ్డాడు. అందుకొరకు ఇక్కడ దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు కదా, సమస్తమైనటువంటి ఆత్మలను, ఆ ఆత్మలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంట? పరీక్ష చేయాలి. ఇది దేవుని ఆత్మ కాదా అని మనం తెలుసుకోవాలి. ఇది సాతాను ఆత్మ అని మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నడిపించినప్పుడు అది మనల్ని సమస్తమైనటువంటి మంచి వాటిలోకి నడిపించేదిగా ఉంటుంది. అదే దేవునికి మహిమ తెచ్చే వాటిలోనికి మనం నడిపించేదిగా ఉంటుంది. సాతాను నడిపించింది అనుకోండి, అది కూడా సమస్తమైన వాటిలోకి నడిపించింది, కానీ దేవునికి మహిమ కాదు. ఎవరికి మహిమ వచ్చింది? సాతానికి. లేకపోతే మనకి మహిమ తెచ్చేటట్టు చేస్తుంది. మనకి మహిమ తెచ్చింది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇది చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను మహిమపరుచుకున్నామని అనుకుంటాం. అందుకొరకే దేవుని ఆత్మ సంబంధంగా ఉన్నామో లేదో, దేవుని సంబంధమైనటువంటి ఆత్మ అవునో కాదో మనం ఏం చేయాలంట? పరీక్ష చేసుకొని దాని ద్వారా మనము నడిచే వారంగా మనం ఉండాలి. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం చేస్తున్న సమస్తము కూడా దేవుని చిత్తం ఏదో ఎరిగినటువంటి వారమే మనం పరీక్షించాలి అని చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి మనం తెలుసుకోవాలట. అనేకం ఉంటాయి మన ఎదుట. దేవుని చిత్తాన్ని మనం పరీక్షించాలి. యేసుప్రభువు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఏమనిపించింది? బాధ అనిపించింది, కష్టం అనిపించింది. అందుకేమన్నాడు? తండ్రి, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు నాయనా, నేను భరించలేకపోతున్నాను అని చెప్పాడు. కానీ వెంటనే మళ్ళీ ఏమన్నాడు? కానీ నీ చిత్తం ఏదో దానిని జరిగించు ప్రభువా. మన పట్ల దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారి పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి? సకల మానవుల కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి పాపులను విమోచించాలి. అది దేవుని చిత్తం ఆయన పట్ల. కనుక ఆయన పట్ల దేవుని చిత్తం అది కనుక అదే ఆయన జరిగించాలి. కానీ అది జరిగించకుండా నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించని చెప్పాడు అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. కనుక నేను నీ చిత్తం ఏదో దానిని జరిగించు ప్రభు అని ఆయన కోరుకున్నాడు. కనుక అప్పుడు ఆ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుని పరీక్షలో నిలబడగలిగిన వారంగా ఉంటాము. మనల్ని మనం పరీక్షించుకోకపోతే దేవుని పరీక్షలో నిలబడలేకుండా పోయేవారమే.
సౌలు రాజు పరీక్షించుకోలేదు కాబట్టి ఏమయ్యాడు? దేవుని ఎదుట నిలబడలేకుండా పోయాడు. బెల్షాజరు పరీక్షించుకోలేకపోయాడు కాబట్టి ఏమయ్యాడు? దేవుని దృష్టిలో ఆయన తేలిపోయాడు. అలాగా దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన జీవితాల్లో మనం నిలబడకుండా తేలిపోయేటువంటి వారంగా, కూలిపోయేటువంటి వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్ష చేసుకోగలుగుతామో అప్పుడే ప్రభువు మనల్ని పరీక్షించినప్పుడు మనం నిలబడగలుగుతాము అని చెప్తున్నాడు. అప్పుడే మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుని పరీక్షలో మనం నిలబడతాము. అయితే ప్రభువు దేనిని పరీక్షిస్తాడయ్యా అంటే దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. ఎలాగా? మనం చేయించున్నటువంటి క్రియలన్నింటిని కూడా దేవుడు పరీక్షించేవాడుగా ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు నీ నోట రానియకుడి. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా ఎలాంటి వాడట? అనంత జ్ఞాని అయినటువంటి వాడు కనుక ఆయన మన క్రియలన్నింటిని కూడా ఏం చేస్తున్నాడు? పరీక్ష చేస్తున్నాడు. మనం పరీక్ష చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దేవుని పరీక్షలో నిలబడగలుగుతాం. మనల్ని మనం పరీక్ష చేసుకోకుండా మనం వెళ్తే ఏమవుతుంది తెలుసా? దేవుని పరీక్షలో నిలబడలేం. దేవుని పరీక్షలో నిలబడలేం. ఒక మిలిటరీతో పోలీసుతో సెలక్షన్ అవుతా ఉంటే ఎవరు వెళ్తారు? నేను సరిపోతాను మిలిటరీకి కానీ పోలీస్ సెలక్షన్కి కానీ అనుకున్నవాడు, దానికి తగ్గట్టుగా పరీక్షల్లో నిలబడటానికే వాడు ఎక్సర్సైజ్ చేసుకొని వాడు తర్ఫీదు చేసుకున్నవాడు వెళ్తాడు అక్కడికి కదా అండి. అయితే ఆ సెలక్షన్కి వెళ్ళేవాడు సుమారుగా 5 అడుగుల 4 అంగుళాల పైన ఉండాలి. 5 అడుగుల 4 అంగుళాల పైన. మనకైతేనేమో 5 అడుగుల 6 అంగుళాలు ఉండాలి. కొండ ప్రాంతాల్లో అయితేనేమో 5 అడుగులు ఉండాలి. ఎందుకంటే కొండలో ఉండే వారందరూ కూడా పొట్టిగా ఉంటారు, ప్లేన్ మీద ఉండేవారు పొడవుగా ఉంటారు కొంచెం. అందుకనే బయట ప్లేన్లో అయితేనో 5.5 అడుగులు ఉండాలి పొడుగు. కొండ ప్రాంతాలలో అయితేనేమో 5 అడుగులు ఉండాలి. అయితే పల్ల ప్రాంతాలోడు అంటే ప్లేన్ మీద ఉండేవాడు 5 అడుగులు వాళ్ళకి ఇచ్చారు కదా, నేను కూడా సరిపోతాను 5 అడుగులు వెళ్ళిపోతే తీసుకుంటారండి. ఏమవుతుంది? వాడు అక్కడ ఆపేస్తారు. వాడిని బయట ఆపేసి నువ్వు పనికిరావు పోరా అని చెప్తారు. కారణం ఏంటంటే వాడిని వాడు పరీక్ష చేసుకోలేదు. అందుకనక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన క్రియలు పరీక్ష చేస్తాడు. దేవుడు మన క్రియలు పరీక్ష చేస్తున్నప్పుడు మనము ఆయన ఎదుట జయించే వారంగా ఉంటాం, నిలబడగలిగిన వారంగా ఉంటాం. లేకపోతే పక్కకే తోసివేస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. కనుక దేవుడు కూడా మనల్ని పరీక్ష చేస్తాడు. ఎలాగట? దేవుడు మనం చేసే క్రియలన్నింటిని కూడా పరీక్ష చేస్తాడు కనుక మన క్రియలు ఆయనకి ఇష్టమైనవిగా, ప్రీతికరమైనవిగా మనము జరిగించుకోవాలి అని చెప్తున్నాడు. దేవునికి ప్రీతికరమైన క్రియలు మనము జరిగించాలి. ఆ ప్రీతికరమైన క్రియలు మనం జరిగించినప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఎంచబడే వారంగా ఉంటాము. అంటే జయించుకునే వారంగా ఉంటాము, జయించే వారంగా ఉంటాము. ఆ తర్వాత దేవుడే పరీక్ష చేస్తాడా అంటే దేవుడు అంతరంగములను పరీక్షించేవాడు అని చెప్తున్నాడు. కీర్తనలో 26వ కీర్తన 2వ వచనంలో దేవుడు ఏం పరీక్ష చేస్తాడట? అంతరంగాన్ని, హృదయంతరంగమును పరీక్షించేవాడు. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించుము అని చెప్తా వచ్చాడు. ఏమన్నాడు దావీదు? నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించు ప్రభు అని చెప్తున్నాడు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. ఉదయాన దేవుడు సౌలుని తృణీకరించాడు రాజుగా సౌలుని తృణీకరించినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెష్షయి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. యెష్షయి ఇంటికి వెళ్ళు, నేను అక్కడ ఒకరిని ఏర్పాటు చేసుకోబోతున్నాను ఇశ్రాయేలు మీద రాజుగా అని చెప్పాడు.
సమూయేలు ఏం చేశాడంటే యెష్షయి ఇంటికి వెళ్ళాడు. యెష్షయి ఎవరు? దావీదు తండ్రి. యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యెష్షయితో సమూయేలు చెప్తా ఉన్నాడు, అయ్యా నీ పిల్లల్ని పిలవని చెప్పాడు. నీ పిల్లల్ని పిలవమని చెప్పినప్పుడు ఒక పెద్దోని పిలిచాడు. వాడిని చూడగానే సమూయేలు అనుకున్నాడు, అబ్బా ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఎత్తరగా ఉన్నాడు, ఎంత హుందాగా ఉన్నాడు, వీడే నిజంగా దేవుడు ఎన్నుకున్నవాడు అనుకున్నాడు. దేవుడు వెంటనే చెప్తున్నాడు, ఇగో దేవుడు సమూయేలు వాడు పక్కనెట్టేమన్నాడు. ఇంకోటి పిలువయ్యా అన్నాడు. ఇంకోటి వచ్చాడు. వాడిని చూడగానే కూడా ఏమన్నా అంటే దేవుడు వీడు కాదు ఎన్నుకున్నాడు, పక్కనెట్టేమన్నాడు. ఇలాగా 7 వచ్చారు. 7 కూడా బలవంతులు, బాగా దృఢమైన వారు, ఎత్తరగా ఉన్నవారు. 7 పనికిరారు, పక్కనెట్టేమని చెప్తే దేవుడు సమూయేలు వారు వీళ్ళు కాదు ఇంకా ఎవడైనా ఉన్నాడా అని అడుగుతుంటే సమూయేలు అనుకుంటాడు, బహుశా వీళ్ళకంటే పెద్దోడు ఉన్నాడేమో, ఎత్తుగా ఉన్నవాడు. కానీ ఇక్కడ సమూయేలు ఆలోచన ఏంటంటే అలాగనుకొని ఉంటాడు. అలాగనుకొని బహుశా వీళ్ళకంటే కూడా ఇంకా పెద్దోడు ఉన్నాడు, ఎత్తుగా ఉన్నవాడు ఉన్నాడేమో, ఇంకా బలమైన ఉన్నాడేమో అనుకున్నాడు. ఎవడన్నాడు, అయ్యా ఇంకెవడు ఉన్నారా అంటే ఉన్నాడండి ఒకడు. వాడు దేనికి పనికిరాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు అడవిలో. దేవుడు చెప్పాడు పిలిపించమన్నాడు. పిలిపించమని చెప్పాడు సమూయేలు. పిలిపించమని చెప్పినప్పుడు దావీదు వస్తా ఉన్నాడు. దావీదు వస్తా ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు కదా, అయ్యో ఇదేంటి దేవుడు ముందొచ్చిన 7 ఒక్కొక్కడు ఎంతున్నాడు, అజానుబాహులుగా ఉన్నారు, బలమైన వాళ్ళుగా ఉన్నారు. రాజు అంటే ఇలా ఉండాలిరా వీడిలాగా అనుకున్నాడు. కానీ దావీదుని చూడగానే నిరాశపడిపోయాడు. 5 అడుగులు ఉన్నాడు. అయితే దేవుడు దావీదు వస్తుడు చెప్తున్నాడు కదా, సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలుకి ఆశ్చర్యం అయిపోయింది. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పగానే దావీదు రాగానే గబగబా తైల పుడ్డిని తీసుకొని తల మీద పోసి, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడయ్యా అని చెప్పి అభిషేకించి వెళ్ళిపోయాడు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. దేవుడు దేని లక్ష్య పెడతాడు? అంతరంగాన్ని చూసేవాడు. దావీదు అంతరంగాన్ని చూశాడు దేవుడు. సమూయేలు ఏమో దావీదు యొక్క బాహ్య రూపాన్ని చూశాడు. సమూయేలు ఏమో అన్నదమ్ముల యొక్క బాహ్య రూపాన్ని చూసి బలవంతులు అనుకున్నాడు. కానీ దేవుడు అంతరంగాన్ని చూసి పనికిరారని చెప్పాడు. అందుకొరకే దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఏం చూసావో నువ్వు నాకు తెలియదయ్యా, కాబట్టి నా హృదయాన్ని, నా అంతరంగాన్ని నువ్వు పరీక్షించు, పరిశోధించు, పరిశీలించు ప్రభువా అని దేవుని దగ్గర అడిగాడు. దేవుడు మన అంతరేంద్రియములను పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. కాబట్టి ఆయన పరీక్షించినప్పుడు యెష్షయి యొక్క కుమారులు 7 పనికిరాలేదు. పనికిరాడు అనుకున్నటువంటి దావీదు మాత్రమే పనికొచ్చాడు. అక్కడ ఆయన జయించాడు. ఇంకా మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఇంకా పరీక్షిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచు ఉన్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్ష చేస్తా ఉన్నాడు. ఎలా పరీక్ష చేస్తున్నాడట? ఏమన్నాడు పైన? అతడు నీతో చెప్పిన సూచక క్రియను గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు అని చెప్పాడు. బయట మనకు కనపడేవి, చెప్పబడేవి మనం వినకూడదు, వాటిని అనుసరించకూడదు. ఒకవేళ ఎవడైనా చెప్పిన సూచక్రియ జరగవచ్చు, ఎవడైనా చెప్పిన కళ జరగవచ్చు, కానీ అది జరిగింది కదా అని వాడిని నమ్మేసి వాడు అంట పోకూడదు. అది దుర్బోధ అని చెప్తున్నాడు పౌలు గారు. ఆ దుర్బోధకు మీ చెవులు ఒగ్గొద్దని చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే సమస్తం కూడా మనం పరీక్ష చేసి మేలైంది మనం అనుసరించాలని చెప్పాడు. అందువల్ల మనం ఏం చేయాలంట? ఒకడొచ్చి అద్భుతాలు చేసినప్పుడు, సూచక్రియలు చేసినప్పుడు, మహత్కార్యాలు చేసినప్పుడు వాడిని అనుసరించినట్లయితే
మనం అందరం కూడా దేవుని దగ్గరికి తీసుకుపోబడే వారం కాకుండా బయట తోలివేసేబడే వారంగా ఉంటాం. అంటే మన పరీక్షలో మనం నెగ్గేవారం కాకుండా ఓడిపోయేటువంటి వారంగా ఉంటాము, ఓడిపోయే వారంగా ఉంటాం. కనుక మనం ఏం చేయాలంట, రేపు రాబోయే దినాల్లో జరగబోయే సంగతి ఇది. రేపు రాబోయే దినాలు ఏమో తెలుసా? అబద్ధ క్రీస్తు అనేవాడు వస్తాడు. అబద్ధ క్రీస్తు అనేవాడు వస్తాడు. నేనే క్రీస్తు అని చెప్పుకొని వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాడంట, మహత్కార్యాలు చేస్తాడట, గొప్ప సూచక్రియలు చేస్తాడట, నీళ్ళ మీద అగ్ని మండిస్తాడట. అబద్ధ క్రీస్తు అనేవాడట, క్రీస్తు విరోధి అనేవాడట ఏం చేస్తాడంట? నీళ్ల మీద, సముద్రం మీద అగ్ని మండిస్తాడట. అది చూడంగానే ఇశ్రాయేలు అందరూ అంటారు కదా, ఓ ఈయన దేవుడు అనుకుంటాడు, ఈయన మెస్సియా అనుకుంటారట. అద్భుతాలు చేస్తారట, సూచక్రియలు చేస్తారట. వాటిని చూసి ఇశ్రాయేలు అందరూ కూడా ఈయనే దేవుడు అని చెప్పి ఆ అబద్ధ ప్రవక్తని, క్రీస్తు విరోధిని మెస్సియాగా అంగీకరించి ఆయన్ని తీసుకెళ్లి దేవాలయంలో పెడతారు, ఆయన్ని పూజిస్తారు. అయితే వాడి రంగు ఎంతకాలం ఉంటుందో తెలుసా? 3.5 సంవత్సరాలు ఉంటుంది. 3.5 సంవత్సరాలే వాడి రంగు బయటపడిపోయింది. ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళు పూజిస్తూ ఉండగా అందరూ కూడా ఆయనకు అలవాటు పడిపోతారు. అప్పుడు వాడేం చేస్తాడు తెలుసా? అపవిత్రమైన దాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో నిలబెడతాడట. అప్పుడు తెలుసుదయ్యో ఇది అపవిత్రమైంది కదా, ఇది దేవాలయంలోనికి రాకూడదు కదా. అప్పుడు ఏమవుద్దంటే, అప్పుడు వీడు క్రీస్తు కాడు, వీడు మెస్సియా కాదు అని అప్పుడు తెలుసుకుంటాడట. అప్పటికేమైపోతుంది తెలుసా? వీళ్ళందరూ కూడా వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతారు. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎదుగో ఎవడైనా సరే సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు చేసినప్పటికీ కూడా, వాడు చెప్పినవన్నీ కూడా సంభవించినప్పటికీ కూడా, ఆ ప్రవక్త మాటలు, కలలు కనువాని యొక్క మాటలు మనము వినకూడదు అని చెప్తున్నాడు. వినకూడదు. అవి వింటే ఏమవుతామంటే పాడైపోతాం. అందుకొరకు ఏం చెప్తున్నా అంటే, మన హృదయాల్ని జాగ్రత్తగా మనం పరీక్ష చేసుకోవాలి. ఆ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమో తెలుసా? వాడు మహత్కార్యం చేశాడు కదా, వాడు అద్భుతం చేశాడు కదా, వాడు సూచక్రియలు చేశాడు కదా, వాడు చెప్పినవి నెరవేరినవి కదా అని ఏమవుతుంది? ఆయనే దేవుడు అంటాం. ఈరోజు చాలా మంది మనుషుల్ని దేవుడు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంట? సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, కానీ వాటిని నమ్మొద్దు. ఇప్పుడు ఏమయ్యారు ఇశ్రాయేలీయులు? రేపు రాబోయే దినాల్లో మెస్సియా అని ఒకడు నమ్ముతారు. వాడు అబద్ధ క్రీస్తు, వాడు క్రీస్తు విరోధి. కానీ కొంతకాలానికి ఏమైందంటే 3.5 సంవత్సరాలకి వాడి అసలు రూపం బయటపడిపోయి అపవిత్రమైన దాన్ని తీసుకెళ్లి దేవాలయంలో నిలబెట్టాడు. అప్పుడు అయ్యో వీడు క్రీస్తు కాదే అనుకునేటప్పటికి వాడి యొక్క హస్తంలోనికి, అంటే వాడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడు అందరూ. ఎందుకు వెళ్ళిపోయారా అంటే, నిజమైన దేవుణ్ణి యెహోవాను వారు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించలేదు. అలాగ ప్రేమించినట్లయితే దేవుని వాక్యాలు వాళ్ళకి గుర్తుండేవి. అలాగ ప్రేమించకపోవటం ద్వారా ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో వారు మరి ఎంతగానో నష్టపోయేటువంటి వారుగా ఉన్నారు. కనుకనే మనలను మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. మనల్ని పరీక్షించేవాడు ఆయన. మనల్ని మనం పరీక్ష చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాం, ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాం. లేకపోతే మన జీవితాల్లో దేవుని ఎదుట తేలిపోయేటువంటి వారంగా ఉంటాము. అందుకొరకు ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనము దేవునికి, ప్రభువునకు ప్రీతికరమైన వాటిని మనం చేస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని చూద్దాం. మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని పరీక్షలోకి వెళ్ళాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోకుండా దేవుని పరీక్షలోకి వెళ్ళామనుకోండి, దేవుడు పక్కకే తోసివేస్తాడు, పక్కకు తోసివేస్తాడు. ఎంతో మందిని దేవుడు అలా తోసివేసినట్టుగా బైబిల్లో మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకొరకే ఆ పరీక్షలో నిలబడాలి, ఆ శోధనలో
నిలబడాలి. యేసు ప్రభువాన్ని సాతాను శోధించినప్పుడు ఆయన పరీక్ష చేసుకున్నాడు, దేవుని పరీక్షలో నిలబడ్డాడు. కాబట్టి ఏమయ్యాడు? శోధన సహించి దాన్ని జయించాడు. దాన్ని జయించడం ద్వారా ఏమైందంటే సాతాను తోసివేయబడిపోయింది, దేవునికి మహిమ కలిగింది. అలాగే మన జీవితాల్లో మనము కూడా సాతానుని జయించాలంటే, శోధనని జయించాలంటే, ధన్యులుగా చేయబడాలంటే, జయించిన వారికి జీవ కిరీటం ఇస్తానని దేవుడు చెప్పినట్టుగా ఆ జీవ కిరీటాన్ని మనం పొందాలంటే పరీక్షలో నిలబడిన వారమై ఉండాలి. పరీక్షలో మనం నిలిచినప్పుడు దేవుడు మన జీవితాలకి మేలు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. మనం అన్ని పరీక్ష చేస్తానే ఉంటాం, అన్నిటిని పరీక్ష చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనల్ని మనం కొన్నిసార్లు పరీక్ష చేసుకోం. అందుకొరకే మనల్ని మనం పరీక్షించుకొని దేవుని పరీక్షలో నిలబడటానికి ఎంత శోధన వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఎంతటి ఆ ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ఆ శోధనలో మనం జయించడానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చేవాడు. అందుకనే యాకోబే రాస్తా ఉంటాడు, దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. శోధించేవాడు ఎవడు? సాతాను. దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. కాబట్టి మనము సాతానుని జయించాలంటే మనం పరీక్షించుకొని దేవుని పరీక్షలో నిలబడాలి. అప్పుడు సాతాన్ని జయించే వారంగా ఉంటాము, సాతానుని ఎదిరించే వారంగా ఉంటాము. సాతానుని మనము జయించి ఎదిరించాం కాబట్టి దేవుడు మనకేమిస్తానన్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఆ కిరీటాన్ని మనం పొందటానికి ఈ యొక్క లెంట్ సీజన్లో మొదటి పునరుద్ధానము ఆదివారం ముందు ప్రభువు శోధించబడ్డాడు, కానీ ఆయన జయించాడు. మనము కూడా ఆయన బిడలంగా ఉన్నట్లయితే మన జీవితాల్లో మనము కూడా శోధనను జయించి మనం నిలబడి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందగలుగుతాం. పౌలు గారు జ్ఞాపకం చేశాడు, అదిగో ఆ విశ్వాసపు పరుగులో నేను పరిగెత్తానని చెప్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని దాచుంచాడు. దాన్ని నేను ఇప్పుడు పొందబోతా ఉన్నాను. అది నాకు మాత్రమే కాదు, కానీ నాకులాగా ఇంకెవరైతే పరిగెత్తగలుగుతారో, శోధనని జయించగలుగుతారో, అపవాదిని జయించగలుగుతారో, దేవుని యొక్క పరీక్షలో నిలబడగలుగుతారో వారందరూ కూడా నేను దానిని ఇస్తానని చెప్పాడు. అందుకనే ప్రకటనలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, దేవుడు 7 సంఘాలతో మాట్లాడుతూ జయించు వానికి జీవవృక్ష ఫలములను భుజింపజేస్తానన్నాడు. జయించు వానికి నా మందిరములో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. జయించు వానికి పరలోకములో దూతలు భుజించేటువంటి మన్నాను నేను వారికి ఇస్తానని చెప్పాడు. జయించు వాడికి ఒక తెల్లని రాతిని ఇస్తాను, వాడి యొక్క మీద నేను కొత్త పేరును రాస్తానని చెప్పాడు. జయించు వానికి దేవుని సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు. మనం జయిస్తే, సాతాన్ని ఎదిరిస్తే, శోధనలో నిలబడితే మన జీవితాలకి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఉంచాడు. కనుక వాటిని పొందటానికి మనం ఎల్లప్పుడూ కూడా సాతాను యొక్క శోధనను మనం జయించి మన జీవితాల్లో మనం ముందుకు నడవాలని ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో మొదటి పునరుద్ధానం రోజు యేసు ప్రభు వారు ఆయన శోధించబడి జయించాడు. అలాగే మనం ఆయన పిల్లలంగా మనము కూడా శోధనలో మనం జయించి దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనల్ని మనం శోధించుకున్నట్లయితే, మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని ఎదుట పరీక్షలో నిలబడతాము.
అప్పుడు దేవుడు మనలో ఉన్నాడు కనుక మన జీవితాల్లో మనల్ని భ్రష్టులు కాకుండా మనం చూసుకోగలుగుతాము. ప్రభువు ఆ సాతాను చేత శోధించబడి ఆయన మరి శోధన జయించాడు, అపవాదిని జయించాడు. ఆయన భ్రష్టుడు కాకుండా జయ జీవితాన్ని ఆయన పొందాడు. అలాగే మన జీవితాల్లో ఆయన పిల్లలంగా మనం కూడా పరీక్షించుకొని ఆ పరీక్షలో మనం నెగ్గిన వారమై దేవుడిని మహింపరుచుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి సాతాను శోధనలో మనం నిలబడగలిగినట్లుగా, ప్రతి దేవుని పరీక్షలో మనం నెగ్గేవారంగా ఉండి దేవుని జీవ కిరీటాన్ని, దేవుని యొక్క ఆ గొప్ప బహుమానాన్ని మనం పొందటానికి దేవుడు మనందరిని కూడా సిద్ధపరిచి నడిపించి సహాయం చేసినట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం.